చాలా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఓకే. వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని ఎన్నుకునే ఎన్నిక రాట్లేదే వైస్ చైర్మన్ ఎన్నుకునే ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, చెప్పి తగలడు. వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళలో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా. కమిడియన్ రా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఊరుకోండి నాన్నగారు, మరి ఆడాళ్ళ ముందు నా పరువు తీసేస్తున్నారు. చట్టం ముందు నిలబెట్టుగా చేస్తాం, బట్టలు కూడా తీస్తాం. నువ్వు కొంచెం నోటుతో తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళ ముగ్గురు. అని ఎవరికైనా చూపించండి రా. అందుకనే కొడాలని నేను చూసినా, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. వాళ్ళ మీద బురద చల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం, ఒక మాఫియా సామ్రాజ్యం వీళ్ళంతా. వీడికి ఇంకా తగ్గలా.